హాయ్ హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు విష్ణు ధనరాజ్ కుకింగ్ ఛానల్. ఈరోజు నేను మీకు ఒక మంచి చక్కటి రెసిపీ అండి. త్వరగా చేసేసుకోవచ్చు, ఈజీగా అయిపోతుంది. మనం బాక్సులో పెట్టుకుని వెళ్ళడానికి, ఎప్పుడైనా పిల్లలకి లంచ్ బాక్స్ లేట్ అయినప్పుడు చేసుకునే ఒక రెసిపీ అండి ఇది. దీనికి అదేమిటంటే పులియోగరే అంటే మనం పులిహోర చేసుకుంటాం కదా చింతపండుతో, అలా కాకుండా పులియోగరే అండి ఇది కర్ణాటక వాళ్ళు బాగా చేసుకుంటారు. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ మరి చూద్దాం ఎలా చేయాలో. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నం అండి, 1 గ్లాస్ రైస్ వండాను, అదిగోండి రైస్. నెక్స్ట్ 3 టేబుల్ స్పూన్స్ పులియోగరే పౌడర్ అండి. నెక్స్ట్ 3 స్పూన్స్ వేరుశెనగ గుళ్ళు అండి, ఒక స్పూను జీడిపప్పు అండి, తరిగి పెట్టుకున్న కరివేపాకు అండి. నెక్స్ట్ 10 వెల్లుల్లి రెబ్బలండి, కొట్టుకుని పెట్టుకోవాలి ఇలాగా. తాలింపు కోసం తాలింపులు ప్లస్ ఎండుమిర్చి 2 ఎండుమిర్చి అండి ముక్కలు చేసుకుని పెట్టుకోవాలి. నెక్స్ట్ పొయ్యి పైన బాండి పెట్టి నూనె హీట్ అయ్యే తర్వాత ఇంగువ అండి, ఫస్ట్ ఇంగు వేసేసుకోండి. అది వేడైన తర్వాత, ఎందుకంటే ఇది మనం పొడి కాదండి, నేను నార్మల్ ముక్కలుగా ఉంటాయి కదండి అది, కాబట్టి అందుకనే అది పొంగే వరకు ఉంచానండి. పొంగిన తర్వాత మనం మిగతా ఇంగ్రీడియంట్స్ వేసుకోవాలండి. పొంగింది. నెక్స్ట్ మనం పక్కన పెట్టుకుని వేరుశెనగ గుళ్ళు వేసేసుకుందామండి. పొయ్యిని మాత్రం సిమ్లో పెట్టుకోండి, ఎందుకంటే ఇవన్నీ త్వరగా వేగిపోయి మాడిపోతాయి. మనం అన్నీ వేసుకోవాలి కదా. నేను సిమ్లో పెట్టేసుకుని వేసుకుంటున్నాను. వేసేసుకున్న తర్వాత తిప్పుకుందామండి, లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు తిప్పుదామండి. కొంచెం మీడియంలోకి తీసుకురండి, పొయ్యిని మీడియంలో పెట్టుకోండి. మీడియంలో పెట్టుకొని వేయించుకోండి. ఇవి లైట్ గోల్డ్ కలర్లోకి వచ్చేస్తున్నాయి కదండి. ఇప్పుడు టీ స్పూను పచ్చిశనగపప్పు, 1/2 టీ స్పూను మినపప్పు, 1/2 టీ స్పూను ఆవాలు, 1 టీ స్పూను జీలకర్ర వేసుకుని బాగా వేయించుకుందామండి. ఇవి వేగిపోయాయండి. ఇప్పుడు మనం వెల్లుల్లిపాయలు వేసేసుకుందామండి. తాలింపులు వేయగానే మనం చితకొట్టి పెట్టుకున్నాం కదండి, ఈ వెల్లుల్లిపాయలు వేసేసుకుందాం. మీడియంలో పెట్టేసుకొని పోయిన ఇప్పుడు నెక్స్ట్ ఎండుమిర్చి వేసేద్దామండి. ఎండుమిర్చి వేసేసి తిప్పేసిన తర్వాత జీడిపప్పు 1 స్పూన్ తీసుకున్నాం కదండి, అది కూడా వేసేసుకున్నాం. నెక్స్ట్ తరిగి పెట్టుకున్న కరివేపాకు, ఇవన్నీ మంచిగా వేగుతున్నాయి కదండి. ఇప్పుడు ఇందులో మనం దీనికి హైలైట్ ఏంటంటే వెల్లుల్లిపాయలు కరివేపాకేనండి, మంచి స్మెల్ ఇస్తాయి ఈ పులియోగరకి. ఈ పులియోగరే చేసుకునేటప్పుడు కరివేపాకు వెల్లుల్లిపాయలు కొంచెం ఎక్కువ వేసుకుని చేసుకోండి. నెక్స్ట్ నేను ఈ 3 టేబుల్ స్పూన్స్ పులియోగరే పౌడర్ వేసేస్తున్నానండి. ఈ
పులియోగరే పౌడర్ వేయగానే మంచి స్మెల్ వస్తుంది. పులియోగరే పౌడరు ఎలా చేసుకోవాలో నేను నెక్స్ట్ వీడియోలో చేసి చూపిస్తానండి. మీరు ఇన్స్టెంట్గా కావాలంటే మార్కెట్లో కూడా దొరుకుతుందండి పులియోగరే ప్యాకెట్స్. MTR, ఆశీర్వాద్ అన్నీ దొరుకుతాయండి, చూసుకోండి. ఇది అయిపోయింది కదండి, పొయ్యి ఆఫ్ చేసేద్దాం. మంచి స్మెల్ వస్తుంది పౌడర్ వేయగానే, పులియోగరే పౌడర్ వేయగానే. ఇంకా ఆపేసేయండి. ఆపేసి మనం పక్కన పెట్టుకున్న రైస్ ఉంది కదండి, ఈ రైస్ని ఇందులో వేసేద్దామండి. స్టవ్ ఆఫ్ చేసేస్తాం కదండి. ఇంకా రైస్ని వేసేసి ఇందులోనే టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకుందామండి. నేనైతే హాఫ్ స్పూన్ వేస్తున్నాను, బట్ చూసుకుని ఇంత అది కూడా వేసేసుకుందామండి. ఇప్పుడు కలుపుకుందాము. మన ఇంట్లో అన్నం ఉంటే చాలండి. నైట్ అన్నం, మిగిలిన అన్నం ఉంటుంది కదా, అదైనా చేసేసుకోవచ్చండి. అప్పటికప్పుడు మనకి బ్రేక్ఫాస్ట్ ఏం లేకపోయినా ఇలా పౌడరు రెడీగా పెట్టుకుని ఉంచుకుంటే మనం ఎప్పుడైనా సరే బ్రేక్ఫాస్ట్ లేదు అంటే ఈ పులియోగరే పౌడర్ పెట్టుకొని ఇలా చేసుకోవచ్చండి. ఈజీగా త్వరగా అయిపోతుంది. ఇలా మొత్తం కలిపేసుకోవాలండి నీట్గా. మీరు గరిట్లు వాటితో చేసే కన్నా ఇలా చెక్కది పట్టుకుని చేసుకోండి. అన్నం కూడా మెత్తగా అవ్వదు, అన్నం కలిసిపోకుండా ఉంటుందండి. అన్నం పలుకుగానే ఉంటుంది. గరిటెలు పెట్టుకుంటే అన్నం విరిగిపోద్ది కదా, అందుకని ఇటువంటి చేసినప్పుడు చెక్కది తీసుకుని చేసుకోండి, చెక్కదాంతో చేసుకోండి. చూసారు కదండి. ఇప్పుడు టేస్ట్ ఉప్పు సరిపోయిందో లేదో చూసుకొని కావాల్సినట్టే సాల్ట్ వేసుకోండి. ఇందులోనే కొంచెం మీరు ఆమ్చూర్ పౌడరు అంటే మామిడికాయ పొడి ఉంటుంది కదా, ఇన్స్టెంట్గా మార్కెట్లో కూడా దొరుకుతుంది కదా, అది తెచ్చుకుని కొంచెం వేసుకోవచ్చండి. పైన కొంచెం పుల్లగా ఉంటుంది. లేదంటే దాన్ని కూడా ఇంకో వెరైటీ ఉందండి, అది కూడా నెక్స్ట్ వీడియోలో చేసి చూపిస్తాను. చింతపండు యూజ్ చేసి ఎలా చేసుకోవాలనేది. చూసారు కదండి ఎలా చేయాలో. పులియోగరే ఈజీగా అయిపోద్దండి. మీరు ఎప్పుడైనా లేట్ అయినప్పుడు కానీ బ్రేక్ఫాస్ట్ ఏమి లేదు అనుకున్నప్పుడు ఇలాగ ట్రై చేసి చూడండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో పెట్టండి. లెట్స్ ట్రై. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్ అండి.